హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్ కు స్వాగతం అండి. ఆరావళి హిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు చూసుకోవచ్చు. దాని అస్తిత్వం కోల్పోవడం జరుగుతూ ఉంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా మధ్యన ఉన్న ఈ కొండల పైన పడింది ఈ కేంద్ర ప్రభుత్వం కన్ను అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు కొత్తగా ఆరావళి మీద పడింది, ఆరావళి కొండలు ఎందుకు బంద్ చేయాలనుకుంటుంది, దీనిలోకి ఎందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కొండల్ని ధ్వంసం చేస్తే అక్కడున్న పర్యావరణం అంతా పోయి అక్కడ మైనింగ్స్ చేస్తే డెవలప్ అవుతుంది. ఓకే, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఏదైతే కష్టపడి మన పూర్వీకులు ఉంచారో దాన్ని ఇప్పుడు కరగదీసేస్తే ఆ కొండల్ని తీసేసి మైనింగ్స్ చేస్తే వెల్దీ అవుతామేమో, మనమైతే ఎక్కువ లైఫ్ అయితే జీవించలేం కదా. ఎందుకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది, సుప్రీంకోర్టు జడ్జ్ ఏమంటున్నారు, అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా మనం ఈ రోజు డిస్కషన్ చేద్దాం. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా బై ద వే కామెంట్ రూపంలో నాకు తెలపండి. సుప్రీంకోర్టును అందరి ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే తప్పు నిర్ణయం ఏదైనా సరే అది తప్పు కిందే కన్సిడర్ అవుతుంది. 10 మీటర్స్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది కొండలా కన్సిడర్ కాదు, అందుకని మేము ఇది తీసేస్తున్నాము అని చెప్పే విధానం ఏదైతే ఉందో అది అసలుకు ప్రజలకు షాకింగ్ గురి చేసింది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆరావళి హిల్స్ ను ఇప్పుడు కట్ డౌన్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది గవర్నమెంట్. దీనిపైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూ వస్తూ ఉంది. ఆరావళి హిల్స్ కు చుట్టూనే ఎంతో గొప్ప గొప్ప ప్లేసెస్ ఉంటాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలుకు ఇప్పుడు కోటలు ఏవైతే ఉన్నాయో గతంలో రాజస్థాన్ ఆమీర్ ఫోర్ట్ నుంచి అలా చూసుకుంటే ఢిల్లీ వరకు కూడా కొండలన్నీ వ్యాపించి ఉన్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతం అదంతా కూడా ఇటు సైడ్ పెరక్కోకుండా ఇసుకంతా రాకుండా కానీ ఆ క్లైమేట్ బ్యాలెన్స్ కానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఆరోవిల్ హిల్స్ కట్ చేయాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటి, ఎందుకు కట్ చేయాలనుకుంటున్నారు, అసలు ఎందుకు ప్రభుత్వం ఇటువంటి ఒక డిసిషన్ తీసుకుంది అనే విషయం అందరికీ కూడా షాకింగ్ గురి చేస్తూ ఉంది. ఢిల్లీ రాష్ట్రపతి జోన్ కూడా ఈ ఆరోవిల్ నియర్ బై ఉంటుంది. ఇప్పుడు మనం ఢిల్లీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాలుష్యం అంటే నెంబర్ 1 ఢిల్లీకే ఆ స్థానం దక్కుతూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఈరోజు అడవినంతా కూడా తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అడవిని తీసేస్తే మన పరిస్థితి ఏంటి? అసలు బ్రీతింగ్ ఆల్రెడీ కలుషితం అవుతుంది. మనం డెవలప్మెంట్ అండ్ మన చుట్టూ ఉన్న చెట్లని నరికేసుకుంటూ మన నీడనిచ్చే ప్రతిదాన్ని కూడా తీసేసుకుంటూ వెళ్తే రేపొద్దున తిండికి తిండి ఉండదు, వాటర్ ఉండదు. ఇటువంటివన్నీ కూడా మనం నేచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. 2000 మిలియన్ సంవత్సరాల వయసు గల ఆరోవిలి కొండలను నాశనం చేయడానికి కారణం ఏంటి? జస్టిస్ 2-3 నెలలకి ఆయన పదవి కాలం ముగుస్తూ ఉంది. 3 రోజులకు ఆయన రిటైర్మెంట్కి 3 రోజులకి ఈ జస్టిస్ ఎందుకు ఇలాంటి ఒక తీర్పు ఇచ్చారు అన్న క్వశ్చన్ కూడా ఈరోజు రైజ్ అవుతూ ఉంది. సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ ఇతనే 2-3 రోజులు అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఆయన పదవి కాలం 3 రోజులు ముగుస్తుంది అనంగా ఆయన ఎందుకు ఇటువంటి ఒక డిసిషన్ తీసుకున్నారు, అసలు ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఆయన దీనికి ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? 20 నవంబర్ 2025, ఆయన 23 నవంబర్ 2025 రిటైర్మెంట్ డేట్. అంటే 3 రోజులకు ఆయన ముందు ఈ జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. అది ఇలాంటి ఒక జడ్జిమెంటు అసలు టైం ఇచ్చారా ఆయన? అసలుకి ఏం డిసిషన్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు భూమిని కట్ ఆఫ్ చేసుకుంటూ కొండలన్నీ చెట్లన్నీ నరికేసుకుంటూ వెళ్తే ఈజ్ ఇట్ కరెక్ట్ డిసిషన్? ఈజ్ ఇట్ గవర్నమెంట్ డిసిషన్? ఎవరు వెనుకుండి నడిపిస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు వాంట్ టు నో దట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎందుకు అంత టార్గెటెడ్ ఓన్లీ 45 డిగ్రీస్ ఉంది స్కోప్ అని చెప్పడము, 100 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నాయి అవన్నీ మేము కట్ ఆఫ్ చేసేస్తాం, అవన్నీ మేము హిల్స్ లాగా కన్సిడర్ చేయము. అటువంటి ఒక పరిస్థితికి ఈరోజు ఎందుకు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ కాన్స్టెన్సీ విల్ చేంజ్ అకార్డింగ్ ద గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్. ఇట్స్ నాట్ లైక్ దట్. అది ఎప్పటికీ మారకూడదు. ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన
పద్ధతుల్ని ఇప్పటికి కూడా ఫాలో అవుతూ ఉన్నారు. దట్స్ అ రాంగ్ థింగ్. మనకంటూ ఓన్ ఐడియాలజీ ఉంది, ఓన్ హిస్టరీ ఉంది, హౌ టు బిహేవ్ పీపుల్ అని. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టం ప్రకారం మనం చూసుకుంటే మనల్ని భయానికి ఎక్కువ గురి చేసేవాళ్ళు. చదవాలంటే భయం, కూర్చోవాలంటే భయం, ప్రతిదానికి భయపడుతూ భయపడుతూ బ్రతికేలాగా మనల్ని కాన్స్టెన్సీ అంతా కూడా రాయడం జరిగింది. అదే ఈ రోజుటికి కూడా మనం ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఏదైతే పెట్టారు, ప్రెసిడెంట్, పిఎం, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీ, లోకల్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఏదైతే ఇచ్చారో, భారతదేశాన్ని వదిలి వెళ్తూ వాళ్ళు మనకు భయాన్ని ఇచ్చారు. అది తీసేసి మన పూర్వీకులు వాళ్ళు ఏదైతే ధనుర్విద్య, ధైర్యంగా ఏదైనా సాధించే లక్ష్యాన్ని, ప్రతి దాంట్లో నైపుణ్యాన్ని 100% పొందే లక్ష్యాలన్నీ కూడా వదిలేసి ఈరోజు చదువు అంటే భయం, చదువులో ఫెయిల్ అయితే చనిపోవడం భయం, ప్రతిదీ భయం 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 అనే స్టెప్కు ఈరోజు మన ఎంటైర్ సిస్టమ్ మారిపోయింది. ఈ సిస్టమ్ కూడా ఫస్ట్ క్లీన్ కావాలి. ఈ సిస్టమ్ వల్లే ఈరోజు కూడా మనకన్నా తక్కువ చదువుకొని అసలుకు న్యాయం అంటే ఏదో తెలియదు, హ్యుమానిటీ అంటే ఏదో తెలియదు, అసలుకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియని వాళ్ళు ఈరోజు రాజకీయ నెత్తలుగా మనల్ని పాలించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా సో మచ్ ఆఫ్ మ్యాటర్. చదువుకున్న వాళ్ళకి ఓటేయరు, ఎందుకంటే డబ్బులు కావాలి, డబ్బులు మాత్రమే తీసుకుంటారు. ఆ డబ్బుల కోసమే ఈరోజు ఆ కాన్స్టెంట్ మొత్తం కూడా చేంజ్ అవుతూ ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ సిస్టమ్ని ఫస్ట్ మనం క్లీనప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇటువంటి రాంగ్ డిసిషన్స్ అనేవి చేసుకోకుండా ఉంటారు. అసలు పూర్వం మన పూర్వీకులు మన మైథాలజీలో ఎలా అయితే మనం జీవించామో అలా జీవించగలిగితే ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్ అని చెప్తున్నాను. మన కల్చర్ని అన్ని దేశాలు పాటిస్తాయి, మనం మాత్రం పాటించం. వేరే వేరే దేశాలంతా కూడా మన పద్ధతుల్ని కానివ్వండి, మన ఆరోగ్య విధానాలు కానివ్వండి, మనకు నాగరికత కానివ్వండి, ఆయుర్వేదిక ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అన్ని దేశాలు పాటిస్తాయి. మనం మాత్రం దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేసి వేరే దేశ భాషను, వేరే దేశపు దుస్తుల్ని, వేరే దేశపు కల్చర్ని ఎక్కువ నేర్చుకుంటున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. అలానే ఈరోజు జడ్జిమెంట్లో కూడా ఆయన ఎందుకు ఇటువంటి ఒక జడ్జిమెంట్, రిటైర్ అయిపోవాల్సింది, ఇటువంటి రాంగ్ జడ్జిమెంట్ వల్ల ఎవరు స్ట్రగుల్ అవుతారు? నెక్స్ట్ జనరేషన్ విల్ ఫేస్ ఆల్ క్లైమేట్ చేంజెస్. అన్ని క్లైమేట్ చేంజెస్కు వీళ్ళు బలైపోతారు. ఆల్రెడీ మనకు తెలుసు ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉంటుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎంత పొల్యూషను, ఎంత అసలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. బ్రీతింగ్, క్లైమేట్ చేంజెస్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసే ఇటువంటి ఆరోవిల్లీ లాంటి హిల్స్ను ఈరోజు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వారి సొంత బెనిఫిట్స్ కోసమే ఇది టార్గెట్ చేస్తున్నారు అనే విషయం కూడా క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉంది. దీనిపైన మీరు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ మీ కామెంట్ రూపంలో కానివ్వండి, మీ దేశభక్తి రూపంలో #ఆరోవిల్లీ అని కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి. దీనివల్ల మాత్రమే మన దేశం బాగుపడుతుంది. సిస్టమ్ విల్ చేంజ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో నీడ్ టు చేంజ్. వాళ్ళు ఏదైతే అక్బర్ బీర్బల్ కథలు ఇచ్చారు, ప్లీజ్ చేంజ్ దట్. రాయండి, భరతుని గురించి రాయండి, భారతదేశం గురించి రాయండి. భరతుని వల్లనే మనకు భారతదేశం అనే పేరు వచ్చిందని రాయండి. ఇవన్నీ కాకుండా అక్బర్ బీర్బల్ కథలు రాస్తూ ఉన్నారు అనుకో, ఇప్పటికి కూడా నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఏం అర్థం చేసుకుంటుంది? జస్ట్ దే అండర్స్టాండ్ దట్ ఓన్లీ భారతదేశం అంటే బ్రిటిషులు పాలించారు, వాళ్ళు ఇచ్చినారు మనకు ఫ్రీడము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్లోనే 2-3 మాత్రమే ఫేమస్, మిగతా వాళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళందరినీ మర్చిపోవడం, అసలు వాళ్ళ పేర్లు కూడా ఎటువంటి పుస్తకాలలో కూడా లేవు. ప్లీజ్ చేంజ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. భయపడడం అనేది తప్పు అని పిల్లలకి ఎప్పుడైతే టీచర్స్ నేర్పించగలుగుతారో, దట్స్ ద విన్ ఆఫ్ హిస్టరీ. కల్చర్ కానివ్వండి, మన బిహేవియర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, మన విద్యలు ఏవైతే ఉన్నాయో గతంలో, అవి మాత్రం నేర్పియండి. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత పుస్తకాలు తగలెట్టేసేయండి దయచేసి. అంతకుముందు గురుకులానికి వెళ్ళి ఏమేమి నేర్చుకోగలిగారు స్టూడెంట్స్, అటువంటి శాస్త్రాలను అందరికీ నేర్పించగలిగితే ఎవ్రీవన్ బికమ్ ఏ గ్రేట్ సైంటిస్ట్.
పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకున్నంత నాలెడ్జ్ కానీ ఏదైనా ఇట్లా చదివితే అట్లా పట్టేసేంత గ్రిప్ కానీ ఎవ్వరికి లేదు. భారతీయులు హ్యావింగ్ దట్ క్యాపబిలిటీ. దయచేసి ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకుంటే మన స్ట్రక్చర్ని ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఇన్ ఫాలో ఇన్ లైన్. మన పూర్వీకులు మాత్రం చెట్టును పుట్టను అన్నిటిని రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని ఇంపార్టెన్స్. ఎర్త్ అంటే ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు, కొండలు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు. మనకు తెలియదు. మనం ఎంతసేపు ఉన్నా దాన్ని పగలగొట్టామా, రోడ్లు వేసుకున్నామా, తవ్వేసామా, మైనింగ్ తీసుకున్నామా, డబ్బులు సంపాదించుకున్నామా. తీసుకుంటావు, ఆ మైనింగ్ చేసుకుంటావు, డబ్బులు వస్తుంది, ఓకే. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏం తింటారు, ఎలా బ్రతుకుతారో, చెట్లు లేకపోతే ఎలా గాలి పీల్చుకుంటారు, ఇవన్నీ కూడా మర్చిపోతుంది ఈ ప్రభుత్వం. దయచేసి ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచించాలి. డోంట్ టచ్ నేచర్. మీరు నేచర్ని టచ్ చేస్తే నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ప్రళయాలు వచ్చి ఎలా అయిపోతున్నాయో అన్ని దేశాలు మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ప్రళయాలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గానే జపాన్ మనం చూసుకోవచ్చు. ఎన్నో దేశాలు వరదలలో చిక్కుపోయి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇటువంటి కొండలు, న్యాచురల్గా ఫామ్ అయిన కొండల్ని మనం కూడా టచ్ చేయొద్దు. వి ఆల్వేస్ రెస్పెక్ట్. మనం ఎంత జాగ్రత్తగా దానిలో ఉంచగలిగితే అంత భవిష్యత్తు మనకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీకు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కూడా ఖచ్చితంగా తెలియజేయండి. ఇటువంటి మంచి వీడియోలు, అసలు అర్థవంతమైన వీడియోలు మీకు కావాలంటే దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే నేను మరిన్ని ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.